హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అందులో భాగంగా కొన్ని ధర్మ సందేహాల రూపంలో ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ భాగవతుల వంశీకృష్ణమాచార్యులు గురువుగారు. గురువుగారిని అడిగి కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో చాలా రన్నింగ్ టాపిక్ ఉందండి. చాలా మందికి అశ్వత్థామ గురించి, అలాగే అసలు కల్కి అవతారం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలన్న కుతూహలం చాలామంది కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోస్‌తో పాటు మరిన్ని ఇంటికి సంబంధించి, అలాగే మనకి నిత్యం జరిగే కొన్ని విషయాల్లో మనకి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది జరిగింది, రేపొద్దున ఏమవుతుందో, ఏంటో, దీనివల్ల ఏమన్నా అరిష్టం అవుతుందా? ఇలాంటివన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి. దానన్నిటికీ నివృత్తి ఈరోజు మీ అందరికీ దొరకబోతుందనే అనుకుంటున్నాను. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తదుపరి కార్యక్రమంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం సమాధానాలని. నమస్కారం గురువుగారు. జయోస్తు. గురువుగారు, మామూలుగా చిరంజీవులు అంటారు కదా! అసలు ఎవరు ఈ చిరంజీవులు? ఎవరిని అనాలి చిరంజీవులని మీరేం చెప్తారు? మహత్తరమైన మంగళకరమైన కార్యక్రమాన్ని మంగళకరమైన ప్రశ్నతో ప్రారంభించారు. ముందుగా మన హిట్ టీవీ ప్రజా మాధ్యమానికి, ఆ ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందిస్తూ పంచుతూ ఉన్నటువంటి మాధ్యమ నిర్వాహకులకు, ప్రజలకు, అశేషమైనటువంటి భక్త జనానికి అందరికీ కూడా అనేకమైన శుభాశిష్యులు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అని ఆశీర్వచనం చేస్తారు ఎవరైనా. అంటే పూర్ణాయుష్యవంతుడు కా అంటారు. అంటే ఏ కొరత లేకుండా జీవితాన్ని సలక్షణంగా, సుదీర్ఘంగా, వ్యాధి భయ, చోర భయ, ఇంకా పిల్లల మీద, ఎవరి మీద బెంగలు లేకుండా సంపూర్ణంగా అలా ఉండేటువంటి వాళ్ళని పూర్ణాయుష్యులు అంటారు. చిరంజీవులు అని మనకు పురాణాల్లో ఉంది. పురాణం వేరు, హిస్టరీ వేరు, చరిత్ర వేరు. పురాణం ఋషులు దర్శించి చేసింది కదా. ఆ పురాణాల్లో మనకి సప్త చిరంజీవులు అంటారు. 7 మనం ఏ మంగళ కార్యక్రమాన్ని చేసినా షష్ఠపూర్తి ఉందనుకోండి, సప్త చిరంజీవులకు ఆరాధన చేస్తారు. ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి, వజ్రరథ శాంతి, ఇట్లాంటివి ఏవి కార్యక్రమాలు పెట్టుకున్నా సప్త చిరంజీవులకు ఆరాధన చేస్తారు. ఏమిటి ప్రత్యేకత? వాళ్ళని స్మరించుకుంటే మనకు కూడా అలాంటి ఆయుష్ ప్రమాణాన్ని, మన చక్కటి ఆరోగ్యాన్ని, వృద్ధిని కురిపిస్తారని ఒక పెద్దల శ్రీ సూక్తి. అలా ఇప్పుడు ఏదైనా మనం మనకన్నా గొప్ప గుణం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకుంటాం. మంచి వంట చేయాలనుకోండి, కొత్తగా అప్పుడే హోటల్ మేనేజ్మెంట్కి వచ్చిన వాళ్ళనో లేదా వాళ్ళను పట్టుకోం కదా. మన ఇంట్లో బాగా చేయి తిరిగిన వంట చేసేవాళ్ళని, రుచికరమైన ప్రసాదాలు చేసేవాళ్ళని పోయి అడుగుతాం. అంతే. ఎందుకు? మనకి తెలియని విషయాలు సులభంగా అర్థమయ్యేలాగా, మరింత ఉత్సాహంగా చేసేలాగా వాళ్ళు చెప్పగలరు. అలాగే ఇన్ని రోజుల దీర్ఘమైన ఆయుష్తో ఉన్న వీళ్ళకి చాలా అనుభవాలు ఉంటాయి. అలాంటి ఈ సప్త చిరంజీవులను స్మరిస్తే ఎటువంటి లౌకిక బాధలు ఉండవు అనేది శాస్త్రోక్తి. అందుకని మనం మంచి విషయంతో ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. ఇందులో మనకి 7 చిరంజీవులు నానా కాలాలకు చెందిన వాళ్ళు, ఒకే కాలంలో అందరూ పుట్టిన వాళ్ళు కాదు. అశ్వత్థామ మీకు తెలిసిందే, భారతం. వ్యాస మహర్షి భాగవతం, ఇలాంటి పురాణాలన్నీ ఇచ్చిన వారు. మహాబలి వారెప్పటి వారు? వామనావతారం చెందినవారు మహాబలి. తర్వాత విభీషణుడు శ్రీమద్ రామాయణంలో, రామావతారంలో శ్రీలంకకు చెందినవాడు, రావణుడి సహోదరుడు విభీషణుడు.
హనుమ, ఆంజనేయుడు. ఆంజనేయ స్వామి వీరు రామాయణ రాముడు. కాలంలోనే రాముడితో అరణ్యవాసంలో ఉన్నప్పుడు అక్కడ కిష్కింధ ప్రాంతంలో ఋష్యముఖ పర్వతంలో రాముల వారిని పరిచయం చేసుకొని దాదాపు పట్టాభిషేకం వరకు రాముడితో వేడని బంధం ఏర్పాటు చేసుకొని ఇంచుమించు లక్ష్మణ భరత శత్రుఘ్నుల వాళ్ళు ఎంత ప్రేమను రాముడి దగ్గర నుంచి పొందారో అంతకన్నా ఒక మెట్టు ఎక్కువ పొందారు. రాముడి వాత్సల్యాన్ని, ప్రేమని, అనంతమైనటువంటి రాముడి యొక్క సాంగత్యాన్ని దీర్ఘకాలంగా పొందినటువంటి అపారమైనటువంటి శక్తి సంపన్నుడు, మహాజ్ఞాని, వేద విజ్ఞానం కలిగిన వారు, చాలా గొప్ప శక్తి సంపన్నుడు ఆయన. అంటే పంచభూతాలని తన వశం చేసుకున్నాడు. మీరు మామూలుగా మనం రామాయణం చదివితే చాలా సులభంగా అర్థమైనట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క కథ ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క క్యారెక్టర్ని మనం గనక పరిశీలన చేస్తే చూడండి, ఆకాశంలో ప్రయాణిస్తూ ఆకాశాన్ని వశం చేసుకున్నాడు, గాలిని వశం చేసుకున్నాడు, నీటిని దాటుతూ సముద్రాన్ని వశం చేసుకున్నాడు, తోకకు నిప్పంటిస్తే లంకనంతా అంటిస్తే అగ్నిని తన వశం చేసుకున్నాడు, పంచభూతాలను తన వశంలో పెట్టుకున్నటువంటి ఒక గొప్పనైనటువంటి శక్తి సంపన్నుడు, పరమభక్తి సంపన్నుడు హనుమ. మరి వీళ్ళు చిరంజీవులుగా ఉండద్దా? మహాబలి ఏం సామాన్యుడా అండి? ఆయన చేస్తున్న యజ్ఞం సర్వజిత్ యాగం. ఆ యజ్ఞం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంద్రుడికి భయమే. మరి పరమనారాయణుడు అంతటి వాడు లక్ష్మీపతి అంటే అర్థం ఏమిటండి? ఐశ్వర్యానికి అంతటికీ నిర్వాహకురాలు, అధికారి అమ్మ మహాలక్ష్మీదేవి. ఆవిడని భార్యగా కలిగినవాడు నారాయణుడు అంటే లక్ష్మీపతి. ఇంత స్వామి భిక్షువై వచ్చి 3 అడుగుల జాగను అడిగాడంటే మరి అది శాశ్వతత్వంలో గొప్పనటువంటి లక్షణం కదా. అలాగే పరశురాముడు సామాన్యుడు కాదు. శతకోటి శతకున కఠిన పరశుధర మునివర కరధృత దురవనమతమనిజ ధనురాకర్షణ రఘువీర గద్యంలో వేదాంత దేశకుల వారు రామప్రభావాన్ని చెప్పేటప్పుడు ఎట్లాంటి ప్రభావవంతుడు రాముడు అనేదానికి ముందర 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 అంటే ఆయన కన్నా ముందు ఎంత వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అసలు పరశురాముడు అంటే ఎవరు అది చెప్తూ ఒక కైలాసాన్ని ఎత్తడానికి రావణుడు 10 తలలతోటి తన బాహుబలాలతోని ప్రయత్నించాడు. 100 కోట్ల బరువున్న కైలాసానికి సమానమైనటువంటి 100 కోట్ల కైలాసాల బరువుకు సమానమైన దుందుబి వాణ్ణి వాలి ఇలా కాలు పట్టుకొని తిప్పేసి కొట్టగలిగేశాడు. అలాంటి వాలిని సంహరించిన వాడు రామచంద్రుడు. మళ్ళా రామచంద్రుడికి ధనుస్సు మీకు కళ్యాణంలో రాముడి కళ్యాణం ముందేమో శివధనుస్సు, కళ్యాణం తర్వాత విష్ణు చాపాన్ని పట్టుకొని వచ్చి పరశురాముడు. ఆయన విష్ణు చాపం అంటే ఇంకా ప్రభావవంతమైంది. అలాంటి పరశురాముడు కేవలం తన తండ్రి విషయంలో జరిగిన దానికి ప్రతీకారంగా 21 సార్లు భూమండలంలో రాజులని వెంటపడి పరిగెత్తించాడు. యజ్ఞం చేస్తూ ఒకడు, పెళ్లి చేసుకుంటూ ఒకడు తప్పించుకున్నారు. కానీ మీకు తెలుసు అనుకుంటా, యజ్ఞభూమి దున్నుతూ జనక మహారాజు వివాహ తంతులో ఉండి దశరథ మహారాజు తప్పించుకున్నారు. అలాంటి శక్తి సంపన్నుడు పరశురాముడు, మహా తపస్శాలి. ఆయన దగ్గర శిష్యులు చాలామంది ఉన్నారు, అపారమైన శక్తి నిధి. అలాంటి పరశురాముడు ఒక చిరంజీవి, కృపాచార్యుడు. ఈ అశ్వత్థామ అదే ద్రోణాచార్యుల వారి బావమరిది, మేనమామ మేనల్లుళ్ళే వీళ్ళిద్దరు. ఈయన భారతం కాలం. ఇలాగా అశ్వత్థామ బలి వ్యాస హనుమాశ్చ విభీషణ కృపాచార్య పరశురామ భార్గవరామ, ఈ 7 మనకి విభీషణుడు, వీళ్ళంతా 7 సప్త చిరంజీవులు. అయితే వీళ్ళు కలవడం అనేది
ఎందుకు కలవకపోవడం ఏమి ఉండదు. ఉమ్, అట్లా అని వీళ్ళు ప్రత్యేకంగా కలవడము ఎందుకంటే ఎవరికి వాళ్ళు మహాశక్తి సంపన్నులు ఒకటి. ఉమ్, రెండవది కాలాలు వేరు. అవును. వేరు వేరు కాలాలలో వేరు వేరు ప్రాంతాల్లో ఇప్పుడు హనుమ ఉండేది ఎక్కడ? ఉమ్, గంధమాదన పర్వతం, ఉమ్, ఆయన స్థావరం అది. మరి మహాబలి ఉండేది ఎక్కడ? ఉమ్, పాతాళంలో, ఆయన స్థానం అది. ఉమ్, ఇట్లా ఒక్కొక్కళ్ళు పరశురాముడు బదరికాశ్రమం దగ్గర, ఉమ్, మళ్ళీ హనుమ ఉన్నాడు, వేదవ్యాసుడు బదరికాశ్రమం దగ్గర, ఉమ్, ఆ, విభీషణుడు శ్రీలంకలో, ఉమ్, ఉమ్, అశ్వత్థామ హిమవత్ పర్వతం. ఉమ్, వీళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళ సుస్థిర స్థావరంతో వీళ్ళంతా పురాణ పురుషులు. ఉమ్, వీళ్ళు యోగ సంపన్నులు, ఉమ్, కామరూపులు. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు కావాలనుకుంటే వస్తారు, రాగలిగితే రావాలనుకుంటే ఉమ్, వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి ఆ కోరిక ఉండాలి. ఓకే. వాళ్ళు అవన్నీ త్యజించిన వారు. ఉమ్, ఉమ్, ప్రత్యేకించి వీళ్ళు భగవంతుడి మీద దృష్టి నిలుపుకున్న ఒక ఎవరికి వాళ్ళు అపార శక్తి సంపన్నులు. ఉమ్, ఇలాంటి వీళ్ళను మనం రోజు ఒకసారి స్మరించాలి. ఉమ్, ఉమ్, మీకు ఆ స్మరించడానికి కావలసిన శ్లోక రూపంగా మనం తర్వాత ఎపిసోడ్లో ఖచ్చితంగా. అందించే ప్రయత్నం చేద్దాం. రైట్. రోజు మనం వీళ్ళని స్మరించుకుంటాం. ఎలా స్మరించుకోవాలి? రైట్. సప్త చిరంజీవులను స్మరించుకోవడం అనేది ఉమ్, మనకి ఎటువంటి లోకంలో కలతలు రాకుండా, మన వల్ల ఎవరి వల్ల మనకి ఏ రకమైన ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళడానికి ఉమ్, వీళ్ళ స్మరణ ఇంకొకటి ఆయుర్వృద్ధికరం. ఉమ్, వీళ్ళ స్మరించడం వల్ల ఉమ్, కొంచెం ఆయుష్ పెరుగుతుంది. ఎట్లాంటి వాళ్ళని చూస్తే మనకు అట్లాంటి లక్షణాలు వస్తాయి అంటారు కదా. ఉమ్, ఇలాంటి పెద్దల్ని, అందులోనూ భాగవతోత్తములు ఉన్నారు ఇందులో, ఉమ్, భగవత్ కటాక్ష సంపన్నులు ఉన్నారు. ఉమ్, విభీషణుడు ఏమి సామాన్యుడు కాదు కదా, ఉమ్, ఉమ్, రామానుగ్రహాన్ని పొందినాడు కదా. ఉమ్, అందుకని వీళ్ళంతా కూడా వీళ్ళ అనుగ్రహం కనుక మనకి పడిన అంటే మనకు భగవత్ కటాక్షం అత్యంత సులభంగా అవుతుంది. లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు. అదండి, చిరంజీవుల్ని అసలు మనం కలుసుకోవచ్చా, కలుసుకోవడానికి గల మార్గాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అసలు ఎవరిని చిరంజీవులు అంటాం, ఎందుకు అంటాం వాళ్ళని చిరంజీవులు, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరో వీడియో ద్వారా మరో మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.